రివ్యూ ఆఫ్ పెద్ది. స్ట్రైట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతే, కొన్ని కథలు రాసినప్పుడు ఆ కథ తనకి కావాల్సిన హీరోని సెలెక్ట్ చేసుకుంటుంది అంటారు కదా, దానికి అతను తప్ప వేరే ఎవరిని ఇమాజిన్ కూడా చేసుకోలేం. సింపుల్గా చెప్పాలంటే టైలర్ మేడ్ లాగా. అలా కేవలం రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ని, ఆయన యాక్టింగ్ క్యాపబిలిటీని, బాడీ లాంగ్వేజ్ని దృష్టిలో పెట్టుకుని రాసిన సినిమాయే ఈ పెద్ది. ఆ రోల్లో ఆయన తప్ప ఇంకెవ్వరు జస్టిఫై చేయలేరు, అంత న్యాచురల్గా అనిపిస్తుంది పెద్ది క్యారెక్టర్లో ఆయన ఇన్వాల్వ్మెంట్. ఈ సినిమాతో ఆయనకి నేషనల్ అవార్డు వస్తుందో రాదో లెక్కలు తెలియదు కానీ అతను పడ్డ కష్టం అంతా ఇంత కాదు, ఒళ్ళు శుభ్రంగా నలగొట్టేశారు బుచ్చి. సెకండ్ హాఫ్ కుస్తీ సీక్వెన్స్లో మీరు అది విట్నెస్ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఒక స్టార్ హీరో అంతలా బాడీని హోనం చేసుకోవడం పుష్ప 2 తర్వాత ఇదే చాలా చాలా డెడికేటెడ్గా చేశారు. ఈ కథని బ్లైండ్గా నమ్మేశారు ఆయన, అందుకే బాడీని అంతలా హింస పెట్టించేసుకున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుకుంటారు. ఆయన యాక్టింగ్ ఆ కథని కూడా డామినేట్ చేసింది. ప్యూర్ వన్ మ్యాన్ షో, హ్యాట్స్ ఆఫ్. సరే ఇదంతా పక్కన పెట్టి అసలు సినిమా ఎలా ఉందంటే గుడ్ వన్, నాకు నచ్చింది, వర్త్ బొమ్మ. టు బీ ఫ్రాంక్ చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాను. ఈ మధ్యకాలంలో అంత ఎక్స్పెక్టేషన్స్ ఏ సినిమా మీద పెట్టుకోలే, దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ స్టోరీ కూడా ట్రైలర్లో చూసింది ఏదైతే అనుకుని ప్రిపేర్ అయ్యి వెళ్ళారో అదే ఉంటుంది, కోర్ ఎమోషన్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఇన్ని తెలిసినా కూడా ఈ కథని ప్రాపర్ కమర్షియల్ హైస్తో చాలా బాగా తీసుకెళ్లారు బుచ్చి. వెరీ హానెస్ట్ అప్రోచ్. యాక్చువల్గా ఆన్ పేపర్ మీద ఇది అద్భుతమైన కథ, అందులో డౌటే లేదు. కానీ ఎగ్జిక్యూషన్లో చాలా ఈవెంట్స్ అండ్ క్యారెక్టర్స్ ఉంటాయి. వీటన్నిటిని 3 అవర్స్లో సింప్లిఫై చేసి చెప్పడం అంత ఈజీ కాదు. దానివల్ల ఒక్కోసారి ఎమోషన్ గట్టిగా తగులుతుంది అనుకుని మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎమోషన్ వైజ్ మరీ ఏడిపించేసి అంతేం అనిపించలేదు, కానీ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అలా స్టిక్ అయి చూసేలా చేయగలిగింది. అండ్ అప్పల్ సూరి రోల్లో జగపతి బాబు గారు ఎరగ తీశారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని లేదు, 2 హాఫ్లోనే నాకు హై మూమెంట్స్ ఉన్నాయి, గ్రాఫ్ పడ్డ సందర్భాలు ఉన్నాయి. మేజర్గా జాన్వీ రోల్, ఆ రోల్ అన్నెసెసరీగా అయితే పెట్టలేదు. హీరో క్యారెక్టర్ ఆర్కి టర్నింగ్ పాయింట్ అవుతుంది, బట్ సినిమా ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్లో అడ్డుపడినట్టు అనిపించింది. అండ్ మున్నబయ్య రోల్ కూడా ఓకే, మరీ విలనిజం లాంటివి ఏం లేదు, కానీ అతని కాస్టింగ్ మాత్రం సినిమాకి ప్లస్ అయిందని చెప్పాలి. వీళ్ళే కాకుండా రావు రమేష్ గారు లాంటి ఒక నోటెడ్ కాస్టింగ్ 2-3 ఉంటారు, కానీ వాళ్ళని సరిగ్గా వాడుకోలే. ఎందుకంటే అందరి మీద డ్రైవ్ చేసే స్టోరీ కాదు ఇది, కేవలం పెద్ద క్యారెక్టర్ ఆర్క్ మీదే వెళ్తుంది. అండ్ శివనని మాత్రం కన్నడ నుంచి తీసుకొచ్చినందుకు న్యాయం చేశారు. అండ్ గురు శిష్యులు బాండ్ బాగా చూపించారు ఇందులో. ఇంక ఈ సినిమాకి హార్ట్ చరణ్ గారు అయితే, లివరో కిడ్నీ మాత్రం ఏఆర్ రెహమాన్ గారు, రత్నవేలు గారే. రెహమాన్ గారు డ్యూటీ మామూలుగా ఉండదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఇరగ్గొట్టేశారు. మ్యూజిక్ చాలా ఫ్రెష్ సౌండింగ్ ఉంటుంది, మిక్సింగ్ కూడా టెరిఫిక్గా చేశారు. సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ ఆయన. నేను దెబ్బేసేస్తాను అనుకున్నా కానీ మాస్ డ్యూటీ చేశారు. ఇంగ్లీష్ ర్యాప్స్, ఢిల్లీ ఎపిసోడ్లో వచ్చే సోల్ఫుల్ సాంగ్, ప్రతి చోట ఒక ఫ్రెష్ సౌండింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు. ఇంకా రత్నవేల్ గారి సినిమాటోగ్రఫీ గురించి తెలియాలంటే సెకండ్ హాఫ్లో కుస్తీ ఎపిసోడ్, మస్స సాంగ్, నైట్ తీసిన యాక్షన్ ఫైట్, నైట్ క్రికెట్ చూస్తే ఇంప్రెస్ అయిపోతారు. వీరిద్దరు కాంబో చేసిన వర్క్ కొన్ని సీన్స్ని ఎక్కడో నిలబెట్టింది. ఓవరాల్గా పెద్ది చరణ్ గారి కెరీర్లో పర్ఫార్మెన్స్ వైజ్ అనదర్ మైల్ స్టోన్. బుచ్చి గారి రైటింగ్లో హానెస్టీ ఉంది, బట్ ఎమోషన్ మరీ ఎక్కువ అయిపోవడం నాకు అంత ఎక్కలేదు. కానీ ఆయన రాసుకున్న ఎమోషన్ని, కమర్షియల్ హైస్ని ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు ప్రాపర్గా బ్యాలెన్స్ చేసి చూపించారు. దీనికి ఏఆర్ రెహమాన్ గారు, రత్నవేల్ గారు మేజర్ ఇంపాక్ట్ ఇచ్చారు. సో చూడండి, పెద్ద బాగుంటుంది మూవీ, ఇన్స్పైరింగ్గా కూడా అనిపిస్తుంది. అడల్ట్ కంటెంట్ అంటే జాన్వీ పాప క్లీవేజ్ షో ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని డైలాగ్స్ సరిగ్గా అర్థం చేసుకుంటే బోల్డ్ అని బూతులు ఎత్తుక్కోవచ్చు అంతే, అంతకు మించి ఎటువంటి అతేం ఉండదు. మరి దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. See you in the next video. Take care friends. Thank you. Tata.